హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. దిస్ ఇస్ గంగాధర్ వీర్ల. మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఎంతో అనుభవం ఉన్నటువంటి 75 ఏళ్ల పైబడిన వ్యక్తి నటుడు మోహన్ బాబు పబ్లిక్ లో మీడియా ముందు తనకున్న విచక్షణ జ్ఞానాన్ని పక్కన పెట్టి చాలా అమానుషంగా దుర్మార్గంగా, ఒక రకంగా చెప్పాలంటే రౌడీ షీటర్ మాదిరిగా మీడియా మైకులను లాక్కుని అదే మైక్ తో మీడియా ప్రతినిధి పైన మైక్ ని విసరడం వల్ల వారికి గాయాలయ్యి గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడింది. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటాము మనం డెమోక్రటిక్ కంట్రీలో. ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ గా భావిస్తాం. అలాంటి మీడియాను పబ్లిక్ గా మీడియాను దుయ్యబట్టడం, మీడియాపై దాడి చేయడం, మీడియా ప్రతినిధుల్ని గాయపరచడం అనేది లీగల్ గా తీసుకున్న, చట్టపరంగా తీసుకున్న చాలా దుశ్చర్య అని చెప్పాలి. నటుడుగా మోహన్ బాబు అంటే ఎన్నో పాజిటివ్ విషయాలను మనం మాట్లాడుకోవచ్చు. కానీ తన కొడుకుపై ఉన్నటువంటి కోపాన్ని, తన కోడలపై ఉన్న కోపాన్ని మీడియా ప్రతినిధులపైన చూపించడం, గాయపరచడం అనేది ఎంత మాత్రం క్షమించరాని అంశంగానే మనం భావించాలి. మోహన్ బాబు చాలా సీనియర్ నటుడు, అలాగే సినిమా రంగంలో ఒక పెద్ద గల వ్యక్తి, పరపతం ఉన్న వ్యక్తి, విద్యాలయాలు నడిపించే వ్యక్తి. షార్ట్ టెంపర్ లో ఏదో మీడియాపై దాడి చేశాడు, ఏదో పొరపాటు జరిగింది అని విడిచిపెట్టడం వల్ల రేపు ఇదే మీడియాపై ఎవరైనా దాడి చేసే అవకాశాలు ఉంటాయి. దీనిపై మోహన్ బాబు ఎంత కిందకి దిగజారి క్షమించండి అని క్షమాపణలు కోరుకున్న, బేషరతుగా క్షమాపణలు కోరినా గానీ చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జీవి టాక్స్ తరపున తోటి జర్నలిస్టులపై చేసినటువంటి ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నటుడు మోహన్ బాబు ఏ స్థాయిలో కోపంతో ఊగిపోతూ ఆ మైక్ ని ఏ స్థాయిలో ఆ మైక్ ని విసిరారు, ఆ మైక్ వెళ్లి తల మీద కంటి మధ్య భాగంలో తగలడం ఒక రకంగా చాలా సీరియస్ అయిన విషయంగానే పరిగణించాలి. ప్రాణాపాయ స్థితి నుంచి ఒక రకంగా ఆయన బయటపడ్డారా లేదా అనేది డాక్టర్లు తేల్చి చెప్పే అంశం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే ఒక నమ్మకాన్ని ఈ మోహన్ బాబు సంఘటనలో కూడా, ఈ దురుసు ప్రవర్తన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం లేదా చట్టం సీరియస్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దాడికి పాల్పడ్డ వ్యక్తి అయితే మనకు తెలిసింది అన్ని రకాలుగా వెల్ సెటిల్డ్, వెల్ అప్. కానీ ఇక్కడ రిపోర్టర్ విధుల్లో ఉండగా థర్డ్ పార్టీ వలన అనవసరంగా ఎవరమైనా గాయపడి చివరికి తన లైఫ్ అండ్ డెత్ సమస్యగా ఒక గాయం కలిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా మంచు ఫ్యామిలీనే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దురుసు ప్రవర్తన కలిగిన మోహన్ బాబుకి ఇచ్చినటువంటి లీగల్ ఫెసిలిటీస్, చట్టపరమైన లైసెన్స్ లాంటివి లేదా సెక్యూరిటీ లాంటి ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. పద్మశ్రీ అవార్డుని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం. దీన్ని ప్రభుత్వాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ ఇలాంటి సంఘటన మనం దగ్గరగా చూసినప్పుడు చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ జాతీయ స్థాయిలో లేదంటే ప్రపంచ స్థాయి మీడియాలో చూసినప్పుడు ఈ మోహన్ బాబు నేడు పాల్పడిన చర్య అనేది చాలా ప్రమాదకరమైన చర్య. అందుకనే చట్టపరమైన చర్యలు ఎలాంటివి ఏవైతే ఉంటాయో బలమైన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది ఒక జర్నలిస్ట్ గా నేను ఫీల్ అవుతున్నాను.